హలో హాయ్ అండి. ఈరోజు మన రెవెన్యూ స్టాంప్ కోసం తెలుసుకుందాం. ఇది ఒకప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్కి అని ప్రూఫ్ ఉంటుంది కాబట్టి డిజిటల్, సో దానికి ఇది అంత యూజ్ తగ్గిపోయింది. ఇది ఇప్పుడు కూడా 5,000 రూపీస్ లోపు ఎనీ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి ఇది అవసరం. ఇది బ్రిటిష్ వాళ్ళు మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికీ దీన్ని లీగల్గా వాడుతున్నారు. 5,000 రూపాయల కన్నా తక్కువ ట్రాన్సాక్షన్ అంటే ఇది ఒక ట్యాక్స్. అంటే ₹1 అంటే మనం 5,000 రూపాయల మధ్యలో ట్రాన్సాక్షన్ చేస్తే గవర్నమెంట్కి ₹1 ట్యాక్స్ కావాలన్నమాట. ఆ ట్యాక్స్ రూపాయి కింద తీసుకుంటుంది. సో ఆ ట్యాక్స్ తీసుకున్నందుకు గాను నీకు లీగలైజ్డ్గా నీకు హెల్ప్ చేసి పెడుతుంది. అంటే నీ అవతల ఇవ్వకపోతే కోర్టులో వాదించిన తీసుకునే పని ఈ కోర్టు చేసి పెడుతుంది. ఎందుకంటే ₹1 తీసుకుంది కాబట్టి. ట్యాక్స్ అంటే ప్రభుత్వం ఎలాంటిదంటే మన దగ్గర ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినా దానికి గవర్నమెంట్ మన ప్రాఫిట్ తీసుకుంటే దానికి ట్యాక్స్ రూపాయలు ఇచ్చేయాలి. రాజుల నుంచి ప్రభుత్వం ఇప్పుడు వరకు. బండగా చెప్పాలంటే ఒక మేజర్ అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, వాళ్ళు సెక్సువల్గా చేస్తే అది సృష్టి అవుతుంది, నైజం అవుతుంది. అదే ఆ ట్రాన్సాక్షన్లో మధ్యలో క్యాష్ వెళ్ళిందనుకోండి, క్యాష్ డబ్బులు ఒక ₹100 మార్పిడి అయిందనుకోండి, అది ప్రాసిక్యూట్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్లో గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టామనుకోండి, అది ప్రొఫెషనల్ లీగలైజ్డ్ అవుతుంది. కట్ పాయింట్. బాయ్.